శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. కాలం కలిసి రాబోతుంది బిడ్డ. ఈ ఇద్దరు వ్యక్తులు నీ ముందు చేతులు జోడించబోతున్నారు. వారెవరో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ ముందు ఇద్దరు వ్యక్తులు తల ఉంచుకొని మరీ చేతులు జోడించి మరీ క్షమాపణ వేడుకోబోతున్నారు. అదేమిటి బాబా? ఎవరు బాబా వారు? ఎందుకు నా ముందు వారు చేతులు జోడించబోతున్నారు? అసలు ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని నీలో ఒక సందేహం అయితే వచ్చింది కదమ్మా. తప్పకుండా నేను ఆ సందేశాన్ని తీర్చేటటువంటి బాధ్యత నాపైన ఉంది. కాబట్టి కాస్త ఆలస్యం చేయకుండా సాయి చెప్పే మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో, ఆ వ్యక్తుల వల్ల అసలు వాళ్ళు ఎటువంటి పరిణామాలు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా తెలుసుకో బిడ్డ. ఎందుకంటే వారి నుండి నీకు రక్షణ అనేది నీకు కావాలన్నమాట. అలాగే కొన్ని విషయాలు యందు కొంత అవగాహన అనేది నీకు తప్పకుండా కలగాలి. కాబట్టి ఈ సందేశం ద్వారా కొన్ని మంచి మాటలైతే చెప్పబోతున్నాను. నేను ఇద్దరు వ్యక్తులు అన్నాను కదా, ఆ వ్యక్తులు మరెవరూ కాదు, నీ కుటుంబ సభ్యులకి కవచం, నీ శ్రేయోభిలాషులు, నీ స్నేహితులమ్మా. ఎందుకంటే నీ ప్రయత్నంలో భాగంగా నువ్వు ఒక వార్త సంతోషంగా ఉంటే అప్పటి వరకు మాత్రం నీతో మంచి మనసుతో నిజమైనటువంటి సంతోషంతో మెదలడం లేదు. నిన్ను అలాగే నువ్వు ఏవైతే పని చేస్తున్నావో ఆ పనిలో నీకు నిరుత్సాహం మిగిల్చే విధంగా నిన్ను వెన్నుపోట దారిలో నడుస్తూ ఉన్నారు. గతంలో వారు నీకు ఎన్నో రకాలుగా మోసం చేశారు. అలాగే మరి నువ్వు చక్కగా ₹1 ఇప్పుడు నువ్వు సంపాదించుకుంటున్నావు. మళ్ళీ మరలా వాళ్ళు పనిగెట్టుకుని మరీ చేతులు జోడించి నీ ముందుకు నిలబడబోతున్నారు బిడ్డ. అలాంటి వాడిని మరలా కనుక నువ్వు మళ్ళీ నీ మంచితనం వల్ల నువ్వు వాడిని మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానించనంటే సర్వం కోల్పోతావు బిడ్డ. దయచేసి ప్రతి మనిషికి కూడా భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే ఒకసారి ఏదైనా సరే దెబ్బ తగిలిందంటే ఇప్పుడే నువ్వు మేలుకోవాలి. మరలా నువ్వు అదే విధంగా మోసపోతున్నావంటే ఆ తప్పు భగవంతుడిపై అస్సలు వేయవద్దు. ఆ తప్పు నీలో ఉందని తెలుసుకో బిడ్డ. అలాగే అన్ని మెలకువలు మంచి జ్ఞానంగా చక్కగా ఆలోచించేటటువంటి విధానం నీలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నువ్వు కొంతమంది నీ దగ్గర ఎందుకలా మౌనంగా ప్రవర్తించి అతి మంచితనం వల్ల నీ జీవితాన్ని, సర్వస్వాన్ని, ధనాన్ని పోగొట్టుకోవాలి చెప్పు. కాబట్టి ఎవ్వరి ముందు కూడా నువ్వు తలదించుకునేటటువంటి పరిస్థితి నీకు నువ్వుగా తెచ్చుకోవద్దు. నువ్వు తల ఎత్తుకుని నిలబడే విధంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాను. అలాగే ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనిషి నమ్మకపోయినా సరే భగవంతుడు ఎనలేనటువంటి నమ్మకాన్ని ఒక్కసారి పెట్టుకుని చూడు బిడ్డ. మనసుపై ఉన్నటువంటి నమ్మకం కంటే భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకం నిజమైనటువంటి నమ్మకం. ఆ ప్రేమని తప్పకుండా నీకు అర్థమవుతుంది. అలాగే మనిషిని నమ్మడం కంటే కూడా భగవంతుడు నమ్మి ఏదైనా చెప్పుకుంటే బాగుందని చెప్పి మనసు కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా నమ్మద్దు, ఎవరిని కూడా చేరవేయద్దు. ఈ రోజులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు కదా. కాబట్టి జాగ్రత్తగా మసులుకోమ్మా. ఇంకా నీ విషయానికి వస్తే నువ్వు ఓపిక పట్టాల్సింది. ఎందుకంటే మంచి రోజుల కోసం ఇన్ని రోజుల కోసం వెయిట్ చేసావు కదా. నీకు కొన్ని రోజుల్లో నువ్వు అద్భుతమైనటువంటి శుభగడియలు రాబోతున్నాయి. ఈలోపు నువ్వు ఓపిక పట్టి మంచి కర్మలు నీ పరిస్థితి మార్చేలా చేయబోతున్నాయమ్మా. తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి. అలాగే నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావో అది మొత్తం కూడా నీ దగ్గరికి వస్తుంది. జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టం కూడా నిన్ను దృఢంగా, బలంగా మార్చడానికి నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. కాలం కలిసి రాబోతుంది. ఇది నీ సాయి మాటగా ఎప్పుడు కూడా గుర్తుంచుకో బిడ్డ. అలాగే నీ ముందు తీయగా మాట్లాడి నీ వెనుక చెడుగా మాట్లాడుకునే వారి చుట్టూ కూడా కాపు కాసుకుని కూర్చున్నారు. వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండు.
ఎందుకంటే ఇది మహా కురుక్షేత్రం లాంటి కలియుగం కాబట్టి నువ్వు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. నీ ముందు ఎవరైతే తియ్యగా మాట్లాడుతూ ఉన్నారో వారే నీ వెనకాతల నీ గురించి చెడుగా ప్రశ్నించి మాట్లాడుతున్నారో, అలాగే నీ గురించి ఉన్నతను చూసి నీకు ఏదో ఒక రూపాయి వస్తుందని చెప్పి నిన్ను ఎలా అయినా సరే తల ఉంచుకున్నటువంటి పరిస్థితి నీకు తెప్పించాలని చూస్తున్నారో ఆ వ్యక్తులు నీకు పనిగొట్టుకుని మరీ నీ వద్దకు రాబోతున్నారు. అటువంటి వారిని జాగ్రత్తగా పరీక్షించుకొని నువ్వు జాగ్రత్తగా మసలుకో. నేటి పరిస్థితులను ఒంటరిగా విడిచిపెట్టింది లేదు, అలాగే ఇక ముందు ఒంటరిగా విడిచిపెట్టను కూడా. నువ్వు నా చెయ్యి నువ్వు నా చెయ్యి పట్టుకున్నా పట్టుకోకపోయినా సరే నీ చెయ్యి మాత్రం నేను ఎప్పుడు కూడా పట్టుకుంటూనే ఉంటున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా చెయ్యి విడిచిపెట్టను. నాతో ఎవరి గురించి ఏమీ కూడా ఆశించకు. ఏదైనా సరే నీకు అడ్డం వస్తే నా పేరు చెప్పించు, నేను నీ ముందు వాలిపోయి ఉంటాను కదా. అలాగే నా భక్తులు ఇంట్లో దేనికి కూడా కొదవనేది ఉండదని ఎన్నోసార్లు చెప్పాను. కాకపోతే ఇంతకుముందు నీ జీవితంలో నీకు ఏం కావాలో తెలుసుకుని జాగ్రత్తగా మెసులుకోమ్మా. నీతో అనుక్షణం కూడా నిన్ను మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే నీ హృదయంలోనే దాగి ఉన్నది నేనే కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా సరే నాకు వినిపిస్తుంది కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో చెప్పు. నీ మంచి విషయాలన్నీ కూడా నాతో పంచుకో. అలాగే నాకు మరొక విషయం చెప్పాలి. ఎందుకంటే నా బిడ్డలకి భయం చెప్పాల్సినటువంటి సమయంలో భయం చెప్పాలి, ప్రేమ చూపించాల్సిన సమయంలో ప్రేమను చూపించాలి. లేదంటే దెబ్బ పడినైనా సరే నేర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు వాళ్ళే నేర్చుకుంటారని వదిలేయద్దు. ఎందుకంటే మంచి చెడుల తారతమ్యం ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా గుర్తుండిపోతుంది. మనసు నిండా ప్రేమ ఉన్న పిల్లలు పెరిగే సమయంలో కాస్త నువ్వు కటువుగా ఉండాలి. వారి భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మనకన్నా కూడా మన పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి అనుకోవడం తప్పో ఒప్పో అవుతుంది. కానీ డబ్బు విలువ, మనిషి విలువ, కష్టం విలువ, బ్రతుకు విలువ, బాధ్యతల విలువ ఇవన్నీ తెలిసినంతగా పెంచడం, ప్రేమను పెంచడం మాత్రం ముమ్మాటికి కూడా తప్పు నీతి అవుతుందమ్మా. ఎందుకంటే ఈ బాబా గురించి అంతగా చెప్తున్నావని అనుకోవద్దు. నేను రాను రాను నీ బిడ్డలపై ఉన్నటువంటి ప్రభావం, నీతో ఉన్నటువంటి నీ బిడ్డల యొక్క ఏ విధంగా నీతో మసులుకుంటున్నారనే దాన్ని నువ్వు క్షుణ్ణంగా ఆలోచించుకో. ఎలా నీతో ప్రవర్తిస్తున్నారు, వారి మాట తీరు ఎలా ఉంటుంది, అలాగే వారి ప్రవర్తన ఎలా ఉంటుందని కూడా ఒకసారి నువ్వు జాగ్రత్తగా పరిశీలించి చూడు బిడ్డ. కాబట్టి వారితో నువ్వు ప్రేమగా ఉండేవారు కావాల్సినవన్నీ కూడా కష్టం విలువ, నష్టం విలువ అన్నీ తెలిసేలా చెయ్యు. చెప్తున్నాను కదా. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో తగినటువంటి గౌరవం, తగినటువంటి ప్రేమ, తగినటువంటి విలువను కూడా తిరిగి రేపు నీ బిడ్డలు నీకు ఇవ్వాలి కాబట్టి నీకు కాలం కలిసి రాబోతుంది. అదృష్టకాలం సొంతమవుతుంది. నీ బాబా మాట ఎప్పటికీ కూడా ఒమ్ము కాదమ్మా. నిలబెట్టుకున్నట్టు ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా నీకున్నటువంటి జ్ఞానంతో నువ్వు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పని మాత్రమే నువ్వు చేయాల్సినటువంటి పని. కష్టంలో సుఖంలో నేను తోడుగా ఉంటాను. ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండు బిడ్డ, ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.